హలో, వెల్కమ్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్. ఈరోజు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా నేర్చుకోబోతున్న అంశం. ఫస్ట్, దూధ్వా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక. ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, నెక్స్ట్, యూపీఎస్సీ చైర్పర్సన్ మనోజ్ సైని, ప్రీతి సూడాన్, మామిడాల జగదీష్ కుమార్, రాకేష్ చిరంజన్, హీరాలాల్ సమారియా, ప్రవీణ్ కుమార్ శ్రీవత్సవ. సో ఇక్కడ మనోజ్ సోని వచ్చేసి ప్రజెంట్ అంటే ఇదివరకు ఉన్నటువంటి యూపీఎస్సీ చైర్పర్సన్ రిజైన్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ వచ్చింది ప్రీతి సూడాన్. సో ఆన్సర్ ఈజ్ ప్రీతి సూడాన్. ఇంకా కింద మిగతా ఉన్న వాళ్ళ గురించి చూసుకుంటే మామిడాల జగదీష్ కుమార్ వచ్చేసి యూజీసీ చైర్మన్. ఓకే, అండ్ రాకేష్ చిరంజన్ వచ్చేసి ఎస్ఎస్సి చైర్మన్, అండ్ హీరాలాల్ సమారియా వచ్చేసి సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ప్రవీణ్ కుమార్ శ్రీవత్సవ, ఇతను వచ్చేసి సివిసి చీఫ్ విజిలెన్స్ కమిషనర్. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తెలంగాణలో విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ను నియమించారు. ఇతనే ప్రజెంట్ విచారణ కమిషన్ గురించి ఒక వివాదం ఉంది కదా, సో దాని గురించి అని ఆల్రెడీ ఉన్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారిని వైదొలగించి ఈ మదన్ భీమరావు లోకూర్ను నియమించారు విద్యుత్ విచారణ కమిషన్లో తెలంగాణలో. నెక్స్ట్, సిడ్బీ సిఎండిగా ఛార్జ్ తీసుకున్న వ్యక్తి ఎవరు? సిడ్బీ సిఎండిగా ఛార్జ్ తీసుకున్న వ్యక్తి మనోజ్ మిట్టల్. సో సిడ్బీ అంటే ఏంటి? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్. ఇది ఎప్పుడు స్థాపించబడింది? 1990. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? లక్నో. నెక్స్ట్, ఇండిపెండెంట్ ఇండియాలో ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించిన మొట్టమొదటి వ్యక్తి. ఆన్సర్ వచ్చేసి మను భాకర్. సో ఈ 2 మెడల్స్ ఎక్కడ సాధించింది అంటే ఏ ఈవెంట్లో సాధించింది? షూటింగ్లో సాధించింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఇండిపెండెంట్ ఇండియాలో అని అడిగాడు. ఇండిపెండెంట్ ఇండియా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే స్వతంత్రం రాకముందు ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఎస్, 1900లో బ్రిటిష్ ఇండియన్ నార్మన్ ఫ్రీ చాట్ అతను సమ్ ఈవెంట్లో 2 పథకాలు సాధించడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్లో ఇండిపెండెంట్ ఇండియా అని అడిగాడా లేదా చూసుకోండి. సో ఇండిపెండెంట్ ఇండియాలో ఇప్పుడు వచ్చింది మను భాకర్కి. సో మను భాకర్కి ఎక్కడ వచ్చింది? షూటింగ్లో ఫస్ట్ మెడల్ వచ్చేసి ఉమెన్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో వచ్చింది. సో ఈ 2 మెడల్స్ కూడా బ్రాంజ్ మెడల్స్ అండి. ఓకే, ఈ 2 కూడా బ్రాంజ్ మెడల్స్ గుర్తుంచుకోండి. సెకండ్ మెడల్ వచ్చేసి మిక్స్డ్లో వచ్చేసింది, అంటే మెన్ ఉమెన్ కలిసి ఆడతారు కదా దాంట్లో, అది కూడా మిక్స్డ్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్లో వచ్చింది. సో ఈ సెకండ్ మెడల్ వచ్చింది ఎవరితో కలిసి ఆడింది? తను ఎవరికి వచ్చింది? ఇద్దరు, అంటే మను భాకర్ అలాంగ్ విత్ సారబ్జోత్. నెక్స్ట్, 2025లో ఇండియా మెన్స్ ఆసియా కప్ ఇన్ T20 ఫార్మాట్కి ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఓకే, మెన్స్ ఆసియా కప్కి T20 ఫార్మాట్లో ఉన్నటువంటి కప్కి ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఇండియా 2025లో. ఇక్కడ ఇంకో చిన్న బిట్ అండి, 24 ఆసియా కప్ మహిళలకు సంబంధించి దీనికి ఆతిథ్యం ఇచ్చిన దేశం శ్రీలంక, అండ్ గెలిచిన దేశం కూడా శ్రీలంక. ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.